నమస్తే, వెల్కమ్ టు వీటి న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బల్దియాలో మేయర్ పీఠం తగ్గించుకున్న కారు, 56 డివిజన్లో గులాబీ అభ్యర్థుల విజయం. కార్పొరేటర్స్ ఎందుకు సీఎం కేసీఆర్ ఫోన్, ప్రగతి భవన్ కు రావాలని పిలుపు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం, 49 డివిజన్లలో అభ్యర్థుల గెలుపు. పాత బస్తీలో దూసుకుపోయిన ఎంఐఎం, 43 డివిజన్లలో అభ్యర్థుల గెలుపు. వరుస అపజయాలతో కాంగ్రెస్ అసంతృప్తి, టీపీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రాజీనామా. ఇక డీటెయిల్ చూస్తే టీఆర్ఎస్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ అభ్యర్థిగా కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చడం, మ్యాజిక్ ఫిగర్ ను సునాయాసంగా చేరుకోవడంతో మేయర్ అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ అధిష్టానం దృష్టి పెట్టింది. భారతీనగర్ డివిజన్ నుంచి రెండోసారి కార్పొరేటర్ గా గెలుపొందిన సింధుకు ప్రగతి భవన్ కు రావాల్సిందిగా టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వచ్చినట్టు సమాచారం. ఇక గ్రేటర్ ఎన్నికల్లో చైతన్యపురి డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థి రంగా నరసింహగుప్తా గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి జిన్నారం విఠాలరెడ్డిపై జయకేతనం ఎగురవేశారు. బీజేపీ అభ్యర్థి రంగా నరసింహగుప్తా గెలుపుతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని బీజేపీ అభ్యర్థి రంగా నరసింహగుప్తా తెలిపారు. జనతా పార్టీ ఈ రోజున చైతన్యపురి డివిజన్లో విజయం సాధించినందుకు చైతన్యపురి డివిజన్ నివాసులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఆర్ఎస్ఎస్ పెద్దలకు, అన్నదమ్ములకు, అక్కజనులకు పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి మరియు బండి సంజయ్ అన్నకు, కిషన్ రెడ్డి అన్నకు, డాక్టర్ లక్ష్మణ్ అన్నకు, రామచంద్రరావు అన్నకు, రాజాసింగ్ అన్నకు, పేరాల శేఖర్జీ గారికి కృతజ్ఞతాపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే భారతీయ జనతా పార్టీకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ యొక్క అవకాశం ఇచ్చి నన్ను ఇంత ప్రోత్సహించిన కన్నతల్లి లాంటి పార్టీని నేను కాపాడుకుంటూ ఇంకా ప్రజల్లో ముందుకు తీసుకెళ్తాను. అలాగే చైతన్యపురి డివిజన్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కాలనీ అసోసియేషన్లు కానీ, మహిళా సంఘాలను కానీ, పెద్దలను అందరినీ కలుపుకొని ప్రజలతో మమేకమై కాలనీ సంఘాలను ఇన్వాల్వ్మెంట్ చేసి, అధికారులను ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. ప్రతి సమస్య మీద కూడా వారి యొక్క బాధ్యతతో, వారి నా మీద పెట్టిన బాధ్యతతో వారికి నేను సేవ చేయడానికి ముందుకు వస్తున్నాను. కాబట్టి చైతన్యపురి డివిజన్ సేవకునిగా ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని. అంటే ఇంత భారీ మెజార్టీతో గెలుస్తారని మీరు ఊహించారా? భారీ మెజార్టీ మేము ఊహించిందే, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని అరాచకాలు, డబ్బులు పంచడం కానీ, దాడులు చేయడం కానీ, రకరకాల దాంతో కొద్దిగా ఇబ్బంది పెట్టినారు. ప్రజలు గుర్తించినారు. ప్రజలు మా పట్ల ప్రేమాభిమానాలు ఇచ్చినారు. భారతీయ జనతా పార్టీతో డివిజన్ అభివృద్ధి సాధ్యం. ఈ జిహెచ్ఎంసీలకు, ఎంఐఎంకు కానీ, వీళ్ళు చేస్తున్న ఆగడాలకు కానీ, వీళ్ళు చేస్తున్న హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతీయడానికి కారణమవుతున్న సందర్భం కానీ, ఈ రకంగా జిహెచ్ఎంసీ ప్రజలు కానీ, చైతన్యపురి డివిజన్ ప్రజలు కానీ తప్పనిసరిగా మార్చాలే వీళ్ళను అనే ఒకే ఒక దృఢ సంకల్పంతో భారతీయ జనతా పార్టీకి క్లీన్ స్వీప్ దిశగా అవకాశం ఇచ్చినారు. జనతా పార్టీ ఈ రోజున చైతన్యపురి డివిజన్ గ్రేటర్ ఎన్నికల్లో కొత్తపేట డివిజన్ బీజేపీ అభ్యర్థి పవన్ కుమార్ గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి జీవీ సాగర్ రెడ్డిపై జయకేతనం ఎగరవేశారు. బీజేపీ అభ్యర్థి పవన్ కుమార్ గెలుపుతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారని బీజేపీ అభ్యర్థి పవన్ కుమార్ తెలిపారు. కొత్తపేట వాళ్ళు నన్ను ఈరోజు ఆశీర్వదించడం జరిగింది. ఈ విజయం కొత్తపేట వాసులది, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కొత్తపేటలో కార్యకర్తలు అందరిది కూడా ఈ విజయం. వాళ్ళు 15 రోజులు
రాత్రింబవళ్ళు నా గురించి కష్టపడి పనిచేసారు. వారికి అందరికి కూడా ఈ విజయాన్ని నేను అంకితం ఇస్తున్నా. అదేవిధంగా నేను ప్రజల ముందుకు ఏ వాగ్దానంతో ముందుకు పోయినానో వారికి అందుబాటులో ఉంటానని చెప్పి, అదేవిధంగా వారు నా దగ్గర రానవసరం లేదు అభివృద్ధి గురించి, నేను వారి దగ్గర పోతా అని చెప్పి మాటతో నేను మన ముందుకు పోయినా. అదేవిధంగా ఉంటా, అదేవిధంగా అభివృద్ధి చెందుతా. ఈరోజు కొత్తపేటలో కాషాయ జెండా ఎగరేసినందుకు నాకు కూడా తృప్తిగా ఉన్నది. అభివృద్ధి పథంలో కూడా ఒక మోడల్ డివిజన్గా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో చూపెడతానని తెలియజేస్తున్నాను. ఇక్కడ బల్దియా ఎన్నికల్లో సరూర్ నగర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి ఆకుల శ్రీవాణి గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి అనితా దయాకర్ రెడ్డిపై జయకేతనం ఎగరవేశారు. బీజేపీ అభ్యర్థి ఆకుల శ్రీవాణి బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని బీజేపీ అభ్యర్థి ఆకుల శ్రీవాణి తెలిపారు. నమస్కారం. నేను సరూర్ నగర్ డివిజన్ ప్రజలకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభివందనలు చెప్తున్నానండి. ధన్యవాదాలు. మేము చాలా కష్టపడ్డాము. దాంతోపాటు వాళ్ళు కూడా మాకు వాళ్ళ విలువైన ఓటు మాకు వేసి బీజేపీ పార్టీకి గెలుపు అందించినందుకు వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నమస్కారం. కూకట్పల్లి సర్కిల్ లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. 6 డివిజన్ల గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. 119 డివిజన్ ఓల్డ్ బోయిన్పల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి ముద్ద నరసింహ యాదవ్ గెలుపొందారు. 120 డివిజన్ బాలానగర్ లో ఆవుల రవీందర్ రెడ్డి 3748 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 121 డివిజన్ కూకట్పల్లిలో జూపల్లి సత్యనారాయణ 749 ఓట్లతో, 122వ డివిజన్ వివేకానంద నగర్ లో మాధవరం రోజా రంగారావు, 123వ డివిజన్ హైదర్ నగర్ లో నార్ని శ్రీనివాసరావు 2010 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక 124వ డివిజన్ అల్విన్ కాలనీలో దొడ్ల వెంకటేష్ గౌడ్ 1208 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉద్యమకారునికి టికెట్ ఇచ్చి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా కృష్ణారావు గారు ఆశీర్వదించి మా డివిజన్కి పంపించారు. మా డివిజన్ ప్రజలు అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి వాళ్ళు గెలిపించారు. టికెట్ ఇచ్చిన మా అధిష్టానానికి, మా ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి, కృష్ణారావు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఓటేసి గెలిపించిన మా డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మా విజయం మా ప్రభుత్వం, కేసీఆర్ గారి అభివృద్ధి, సంక్షేమం, మా కృష్ణారావు ప్రజల మనిషి, మా కృష్ణారావు గారి కృషి ఈరోజు మా విజయానికి కారణం. ఇదే దిశగా ఏదైతే స్ఫూర్తితో అయితే ఓట్లేసి గెలిపించారో డివిజన్ అభివృద్ధికి, డివిజన్లో మౌలిక వసతులు కావచ్చు, ఏవైనా డివిజన్ అభివృద్ధికి పాటుపడతా మరి ప్రజల మధ్యలో ఉంటూ నాకు ఎట్లయితే ఆశీర్వదించి టికెట్ ఇచ్చారో అది పేరు తెచ్చుకొని వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఈరోజు బోయిన్పల్లి డివిజన్ నుంచి బోయిన్పల్లి ప్రజలంతా కూడా 3వసారి గెలిపడం జరిగింది. ప్రజలకు ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మా ఎమ్మెల్యే కృష్ణవన్న గారు, మా కేటీఆర్ గారు, మా ముఖ్యమంత్రి గారు చేసిన డెవలప్మెంట్కు ప్రజలు మరొకసారి ఓటు వేసి గెలిపించారు. ముఖ్యంగా మా టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా పేరున బాగా కష్టపడి ప్రజలకు పనుల విషయంలో కానీ, ఎలక్షన్లో కానీ, అలాగే ప్రజలు కూడా అభివృద్ధి పట్ల ఉన్న పార్టీకి గెలిపించాలి. ఎందుకంటే గతంలో ఉన్న 60 సంవత్సరాలు చేయని డెవలప్మెంట్ కూడా ఎమ్మెల్యే కృష్ణవన్న గారు 2 పర్యాలు గెలిచినాక, మేము కూడా గెలిచినాక బాగా డెవలప్ చేయగలిగింది. ప్రజలు అందుకే ఇలా 7,000 చిల్లర ఓట్లతో మెజార్టీతో గెలిపించడం జరిగింది. బోయినపల్లి ప్రజలకంతా కూడా ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి చేస్తూ మా ఎమ్మెల్యే గారు, మా కేటీఆర్, మా కేసీఆర్కి అందరూ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాము. జై తెలంగాణ. మా డివిజన్ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. నన్ను గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మా కేసీఆర్, కేటీఆర్ చేసిన డెవలప్మెంట్ నాకు ముందుగా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే గాంధీ గారికి, మా డివిజన్ల అధ్యక్షులకు మరియు కార్యకర్తలకు, మా ప్రజలకు, ఓటేసిన ప్రజలకు ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ విజయం నా ఒక్కదాన్నే కాదు, ఈ ప్రజలందరికీ, ఈ విజయం ప్రజలకే అంకితం చేస్తాను. వెంగళరావు నగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి దీదీపీ భారీ విజయం సాధించారు. 1150 మెజార్టీతో బీజేపీపై గెలుపొందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూబ్లీ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తానని అన్నారు. నిలబడి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకే ఈ టికెట్ కైవసం అయింది వెంగళరావు నగర్ డివిజన్. ఈ సందర్భంగా గౌరవ జూబ్లీ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వారు నా పైన నమ్మకం ఉంచి ఈ టికెట్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొచ్చి ఈ స్థానాలను
నిలబెట్టారో వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే వెంగళరావు డివిజన్ ప్రతి ఒక్కరికి ఈ గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రజలకి వెంగళరావు డివిజన్ ప్రజల అందరికీ కూడా నేను ఈరోజు మీడియా ఎప్పుడు పిలిచినా నేను మధ్యలోకి వస్తాను. మీ సమస్యలు వెంటనే తెలుసుకొని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. వీలైనంత వరకు ఈ మధ్యలోనే ఉంటుంది. సంక్షేమ పథకాలు కూడా అందించడానికి ప్రయత్నిస్తానని మాటిస్తున్నాను. మెజారిటీ 11 వచ్చిందండి, 1100. అలాగే వెంగళరావు డివిజన్కి ప్రత్యేకంగా మర్యాద కూడా ఎమ్మెల్యే భాస్కర్ గారు ఇన్ఛార్జ్గా రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలా చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా వెంగళరావు డివిజన్ ప్రజలందరికీ కూడా గచ్చిబౌలి డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి సాయిబాబాపై బీజేపీ అభ్యర్థి గంగాధర్ రెడ్డి విజయం సాధించారు. 1076 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. ప్రజలకు నన్ను గత 10 రోజుల నుంచి ఆదరించి అభిమానించి ప్రతి ఒక్క కార్యకర్తకు 50,000 మంది ప్రజలకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గచ్చిబౌలి డివిజన్లో సమయం తక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రజలు నా ఎమ్మడే ఉండి ముఖ్యంగా యువత చాలా ఉత్సాహంతో పనిచేశారు. ప్రతి కార్యకర్త వాళ్ళ సొంత ప్రయోజనాలకు పక్కకు పెట్టి నా గురించి భారతీయ జనతా పార్టీ గురించి చాలా కష్టపడి పనిచేశారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఏదైతే గచ్చిబౌలి డివిజన్ గతంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎంత బలంగా ఉందో అంతే బలంగా పుంజుకుంది. మేము గతం నుంచి 10 రోజుల నుంచి చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని తిప్పలు పడ్డా మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేశాం. నన్ను ఈరోజు ఈ కార్పొరేటర్ అవకాశం ఇచ్చిన ప్రతి ప్రజలందరూ కూడా, నా డివిజన్లో ఉన్న ప్రతి ప్రజలు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాను. నేను చెప్తాను, నేను భిక్షపతి యాదవ్ గారి శిష్యుడిని. ముఖ్యంగా నేను వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీకి దేశం కోసం ధర్మం కోసం అనే నరేంద్ర మోడీ గారి నినాదం నచ్చిన ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఖచ్చితంగా ఏది ఏమైనా పార్టీలు ఎన్ని ప్రభావాలు పెట్టినా ఏది చేసినా పార్టీ మారే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా నాకు ప్రజలు ఇచ్చిన అవకాశం, ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. బీజేపీ పార్టీ వైపు తీర్పు ఇచ్చినప్పుడు నేను ఇంకో తప్పు చేసేటువంటి అవకాశం లేదు. ఆ ఊహాగానాలు కూడా సమస్య లేదు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వెంట ఉంటా. రవణ గారి నాయకత్వంలో పనిచేస్తా, భిక్షపతి నాయకత్వంలో పనిచేస్తా, యోగానంద గారి నాయకత్వంలో పనిచేస్తా, బీజేపీ గారి పెద్దలు బండి సంజయ్ గారి నాయకత్వంలో పనిచేస్తా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కలుస్తా. ముఖ్యంగా మా ఇన్ఛార్జ్ అన్న ధర్మపురి అరవింద్ గారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి నాకు ఈ టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా వాళ్ళు ఎంబడే ఉంటా, ప్రజలు ఎంబడే ఉంటా. గచ్చిబౌలి డివిజన్లో ఏ సమస్య వచ్చినా ప్రజల వద్దకే పోతా, ప్రజల వద్దనే తెలుసుకుంటా తప్పితే ఎవరు ఎన్ని ప్రలోభాలు గురి చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా వేరే ముచ్చట లేదు. నేను ఖచ్చితంగా ఇదే పార్టీలో కొనసాగుతా. భారతీయ జనతా పార్టీ వైపు నాకు ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి ప్రజలు తీర్పే శ్రీసా వహిస్తా తప్ప వేరే ఆలోచన కూడా నాకు లేదు. తోటి గత 10 రోజులు నిద్రాహారాలు మాని రాత్రి పగలు కష్టపడి ముఖ్యంగా నా గ్రామస్తులు, ప్రతి డివిజన్లో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న యువకులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా నేను నిజంగా శిరస్సు వంచి దండం పెడుతున్నా. ఖచ్చితంగా నేను ఎలక్ట్ అయిన మొదటి రోజు చెప్తున్నా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తా. వాళ్ళ ఏదైతే నేను పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా పారదర్శకంగా పనిచేస్తా. ఏదైతే వాగ్దానం ఇచ్చినో ఖచ్చితంగా ఆ వాగ్దానం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ఏదైతే గచ్చిబౌలి డివిజన్ ప్రజలు నన్ను ఆదరించి గెలిపించారో వాళ్ళ అభిమానం ఎట్టి పరిస్థితుల్లో కూడా వమ్ము చేయకుండా కష్టపడి పనిచేసి ఖచ్చితంగా ప్రజల వెంటనే ఉంటా. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళ వెంబడే ఉంటా. కష్టపడి పనిచేస్తా. ప్రభుత్వంతో ఫైట్ చేసి నాకున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రేపు జిహెచ్ఎంసీలో ఏ ఇష్యూ వచ్చినా నేను కొట్లాడి పనిచేసేటటువంటి తత్వం నాది. ఖచ్చితంగా నాకు చాలా గత 20 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నా. ఇతర పార్టీలో ఉన్నప్పుడు కూడా నాకు మొన్ననే నేను ఈ పార్టీలో గత 10 రోజుల కింద జాయిన్ అయ్యి మరి భిక్షపతన్ గారు ఆశీస్సులతోటి, రవికుమార్ గారు ఆశీస్సులతోటి నేను టికెట్ తెచ్చుకొని ఈరోజు మా డివిజన్లో ఉన్న నాయకులు, సీనియర్ నాయకులు, ముఖ్యంగా బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా నాకు సహకరించారు. ప్రతి ఒక్కరూ పేరున వాళ్ళకు కూడా వందనాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఆర్కేపురం బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి రాధా ధీరజ్ రెడ్డి ఘన విజయం సాధించారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో ఆనందం ఆకాశాన్ని అంటింది. బీజేపీ గెలుపుతో పార్టీ నేతలంతా సంబరాల్లో మునిగిపోయారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని, ప్రజా సమస్యలపై పరిష్కారంపై అలుపు పెరగకుండా పోరాడతానని రాధా ధీరజ్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఇచ్చిన హామీలు ఈరోజు జరిగిన ఎలక్షన్స్లో భాగ్యనగరం భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది. గత ఎలక్షన్స్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నిలబెట్టుకోలేదు. అది కాకుండా గత 6 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబ పాలనకు విసిగి వేసారిపోయిన ప్రజలంతా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేసి అధిక మెజార్టీ తోటి కార్పొరేటర్లని భారతీయ జనతా పార్టీ నుంచి గెలిపించడం జరిగింది. ఓటు వేసి గెలిపించిన ప్రజలకందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ సరునారు ఆర్కేపురం డివిజన్లో భారీ మెజార్టీతో గెలిపడం సంతోషకర విషయం. శుభాకాంక్షలు అందరి పేరున. ఇక్కడ కేసీఆర్ పాలన విసిగిపోయి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పట్టం కప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటున్న భారత్ మాత. అక్కడ దుబ్బాకలే కదండి, రాష్ట్రంలో నలుమూలలు ఎక్కడున్నా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. రాబోయే జనరల్ ఎలక్షన్లో కూడా అధికారం భారతీయ జనతా పార్టీ అని ప్రతి ఒక్కరు కార్యకర్తలు కానీ కింద ఉన్న ఓటర్స్ కానీ ప్రతి ఒక్కరు మమ్మల్ని గుర్తించారు. పార్టీలు మారినలకు ఇక్కడ తావులేదనేది ఈ దెబ్బతోటి సబితా ఇంద్రారెడ్డి గారు గుర్తించాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాత. సీట్లు వచ్చాయా? ఇంకా మొత్తం ఎన్ని సీట్లు వచ్చినా మాకు ఇంకా చూడలేదండి. బయటకు వెళ్ళాక మొత్తం సీట్లు చూసి చెప్తాం. ఎల్బీనగర్ సర్కిల్లో 13 క్లీన్ స్వీప్ చేయడం చాలా శుభ సందర్భం. అదేవిధంగా ఇంకా బయట ఎక్కడెక్కడ ఎన్ని వచ్చినాయి అనేది ఒకసారి చూసి మేము మాట్లాడుతున్నాం. 100% బండి సంజయ్ గారి నాయకత్వంలో చూస్తున్న దుబ్బాక ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ రాబోయే జనరల్ ఎలక్షన్లో ముందుంటుందని చెప్తూ సెలవుకుంటాం. ఈ సందర్భంగా భాగ్యనగర్ ప్రజానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలపాలి భారతీయ జనతా పార్టీ తరఫున. ఎందుకంటే ఈరోజు గెలిచినటువంటి గెలుపు రాబోయే 2023కి ఒక పునాది రాయి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద ఎత్తున మరి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. ఈ కేసీఆర్కు ఒక చెంపపెట్ట అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి అనేక కారణాలు, అంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేయడం వల్ల, ప్రజల వ్యతిరేకత వల్ల ఈరోజు బీజేపీకి మంచి అవకాశం జరిగింది. తప్పకుండా రాబోయే ఉత్కంఠ రేపిన జేహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు. ఎవరు ఊహించని రీతిలో తీర్పు ఇచ్చిన ప్రజలు. తెలంగాణలో బీజేపీ బలపడిందని తెలుస్తుంది. ఉద్యమకారుడు సరూర్నగర్ డివిజన్ యూత్ అధ్యక్షులు సిల్వేర్ వెంకట్ మాట్లాడుతూ సరూర్నగర్ డివిజన్లో బీజేపీ గెలుపును ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారని అన్నారు. డివిజన్లో టీఆర్ఎస్ ఓటమికి గల లోటుపాట్లు ఏంటో విశ్లేషణ చేసుకుంటామని తెలిపారు. భారతీయ జనతా పార్టీ అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి గెలిచిందని ఈ సందర్భంగా వెంకట్ అన్నారు. డివిజన్ ప్రజలకు మరియు ఓటర్ మహాశయులకు నా నమస్కారం. మరి ఈరోజు ఏదైతే సరూర్నగర్ డివిజన్ బల్దియా ఎన్నికల్లో ప్రజల్ని తీర్పుని మేము శిరసావహిస్తున్నాము, స్వాగతిస్తున్నాము. మరి గతంలో 2016లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో సరూర్నగర్ డివిజన్ నుంచి అనితా దయాకర్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. మరి ఈరోజైతే సరూర్నగర్ డివిజన్లో బీజేపీ ఏదైతే గెలిచిందో అది మా దృష్టిలో అసలు గెలిపే కాదు, అబద్ధపు మాటలు మరియు బూటకు మాటలు ప్రజల్లో చెప్పి వరద సహాయానికి 25,000 ఇస్తామని చెప్పి, మరియు పిల్లలు బైక్ల మీద పోతుంటే వాళ్ళకి చాలాన్లు కడతామని చెప్పి ఏదైతే అబద్ధ ప్రచారాలు చేస్తున్న బండి సంజయ్ గారికి మా సూటి ప్రశ్న, ఈరోజు మీరు గెలిచింది ఒక గెలిపే కాదు. మరి ప్రజల్లో నిరంతరం మా స్థానిక కార్పొరేటర్ నిన్నటిదాకా ఉన్న స్థానిక కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి గారు నిరంతరం ప్రజలకు 5 సంవత్సరాల నుంచి ప్రజల వైపే ఉన్నారు. ప్రజల్లో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ పార్టీలకు అతీతంగా బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ అన్ని పార్టీల ప్రజలు వారి ఇంటికి ఎప్పుడు సమస్య ఉందని చెప్పి వచ్చినా కానీ వాళ్ళు 24 గంటలు వాళ్ళ సేవలో ఉండి ప్రజలకు మద్దతుగా నిలిచి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే అబద్ధ ప్రచారాలతోటి బీజేపీ సరూర్నగర్లో గెలిచిందో దానికి మేము మా పార్టీ తరఫు నుంచి కూడా మేము మా పార్టీలో ముఖ్య కార్యకర్త సమావేశం ఏర్పరచుకొని దానికి మా ఓటమికి కలిగిన కారణాలు ఏందో మేము తెలుసుకుంటాం. త్వరలోనే కార్యకర్తల సమావేశం పెట్టుకొని మేము దాన్ని విశ్లేషణ చేసుకొని మరి మా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళి మా సబితమ్మ గారి నాయకత్వంలో పార్టీని మరింత ముందుకు తీసుకుపోతామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. మరి గెలుపోవటంలో అనేది రాజకీయాల్లో సహజం. మరి మా సరూర్నగర్ డివిజన్ నుంచి మా కార్పొరేటర్ అభ్యర్థి అనితా దయాకర్ రెడ్డి గారు రాజకీయాలే ధ్యేయంగా రాలేదు, మరి వాళ్ళు ఒక ప్యాషన్గా రాజకీయం చేయలేదు. మరి గత 5 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నారు. మరి ఇంకా ముందు కూడా సరూర్నగర్ ప్రజలు ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ మా అనితా దయాకర్ రెడ్డి గారి ఇంటికి తలుపు తడితే వారు ఎలవేళ వాళ్ళ సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటారు. టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. గ్రేటర్ ఫలితాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ఉత్తమ్ తెలిపారు. రాజీనామా లేఖను ఏఐసీసీని పంపనున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బల్దియాలో మేయర్ పీఠం దక్కించుకున్న కారు, 56 డివిజన్లో గులాబీ అభ్యర్థుల విజయం. కార్పొరేటర్ సింధుకు సీఎం కేసీఆర్ ఫోన్, ప్రగతి భవన్ కు రావాలని పిలుపు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం, 49 డివిజన్లలో అభ్యర్థుల గెలుపు. పాత బస్సులో దూసుకుపోయిన ఎంఐఎం, 43 డివిజన్లలో అభ్యర్థుల గెలుపు. వరుస అపజయాలతో కాంగ్రెస్ అసంతృప్తి, టీపీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రాజీనామా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటి న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.